హ్యాండ్ రైటింగ్ ఎట్లా అంటే మనము రాసేటప్పుడు లెటర్స్ కొన్ని ఏమో మిడిల్లో ఉంటుంది, కొన్ని ఏమో అప్ వెళ్తాయి. సమ్ లెటర్స్ గోస్ టు డౌన్. సో విచ్ ఈస్ ద లెటర్స్ ఆర్ గోస్ త్రూ మిడిల్, విచ్ ఈస్ గోస్ టు అప్, విచ్ ఈస్ గోస్ టు డౌన్ మనకు తెలిసి ఉండాలి. ఏవి మిడిల్లో ఉంటుంది, ఏవి అప్ వెళ్తాయి, డౌన్ వెళ్తాయో మనకు తెలిసి ఉండాలి. అందుట్లో అండి ఏ ఇదేమో మిడిల్లో ఉంటుంది, అప్ ఏమో బి అండ్ డౌన్ ఏమో జీ. ఇవి మనకి ఏబిసిడిలో 3 రకాలు: మిడిల్లో వెళ్ళేటివి, అప్ వెళ్ళేటివి, డౌన్ పోయేటివి. ఏవి మిడిల్లో ఉంటవి, ఏవి అప్ ఉంటావో మనకు తెలిసి ఉండాలి కదా. అందులో చూడు, ఫర్ ఎగ్జాంపుల్గా ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పీ క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. ఇవి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇవి 14 లెటర్స్ ఉంటాయి. ఇవి 14 లెటర్స్ కదా. తర్వాత ఇవి మిడిల్లో వెళ్ళే లెటర్స్. ఇవి మిడిల్లో వెళ్ళే లెటర్స్, మిడిల్లో వెళ్తాయి, మిడిల్లో ఉంటాయి. ఇవన్నీ చూద్దాం, మిడిల్లో ఉంటుంది. ఇప్పుడేమో డౌన్ చూద్దాము. డౌన్ ఏమన్నా జీ జీ హెచ్ ఐ జే జే కే ఎల్ ఎం ఎన్ ఓ పీ క్యూ ఆర్ ఎస్ పీ క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. 1 2 3 4 5. ఇప్పుడు ఇవేమో డౌన్ లెటర్స్ ఇవన్నీ. ఇప్పుడు అప్పు చూద్దాము. అప్పు వెళ్తూ చూద్దాము. ఏ బి బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పీ క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. 1 2 3 4 5 6 7 టోటల్ 14 7 5 26 టోటల్ కదా. ఇప్పుడు చూద్దాము. అయితే మనకు ఇవి మిడిల్లో ఉండేటివి, ఇవేమో డౌన్ ఉన్నటివి, ఇవేమో అప్ ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇందుట్లో 3 లెటర్లు కలుపుకొని చేస్తాం. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనము హౌ టు రైట్. ఎగ్జాంపుల్గా 2 చుక్కలు ఏదైనా సైజు, మనకు సైజు ఫాలో అవుదాము. నువ్వు పెద్దవన్నట్టుకో చిన్నవన్నట్టుకో నేను ఒక సైజు పెట్టుకున్నాను. ఇప్పుడు చుక్కలు కలుపుకుంటూ వెళ్దాం. ముగ్గులు ఎట్లా చేస్తామో అట్లానే కామన్గా చూడు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏ చేసుకున్నా. ఏ వేసుకుంటే 2 చుక్కలు కలుపు. ఏలో చిన్న డాట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇందులో ఒకటి తీసుకున్నాము, జీ తీసుకుందాము. ఏకి స్ట్రేట్గా ఇక్కడ చుక్క, ఏకి స్ట్రేట్గా ఇక్కడ చుక్క. జీ తీసుకుందాము. జీ ఎవడ కిందకి వస్తుంది కాబట్టి 1 2 ఇదే సైజులో ఇక్కడ చుక్క కలిపేస్తే అంతే. దీని స్ట్రేట్ ఇక్కడ, దీని స్ట్రేట్ ఇక్కడ, జీ కింద ఉంది కాబట్టి కిందకి వస్తుంది. ఈ 2 కలిపేస్తే ఇట్లా ఉంటుంది. ఇది జీ. జీలో కూడా చిన్న డాట్ ఖచ్చితంగా ఉండాలి, డాట్ అది. తర్వాత బి తీసుకుందాం. దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్, దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్. బి పైకి వస్తుంది కాబట్టి ఇదే సైజులో ఇక్కడ డాట్ కలిపేసేది. 3 చుక్కలు ఏబిడి కదా. దీన్ని ఇట్లా ఏ బి డి జి ఎగ్జాంపుల్గా ఇట్లా. సో నా పేరు రాస్తా. అయితే ఏదైనా సరే మనం రాసేటప్పుడు మనం ఫస్ట్ క్యాపిటల్ రాస్తాం కదా. ఫస్ట్ లెటర్ ఇస్ ఏ క్యాపిటల్. సి నా పేరు రాసా. నా పేరు చంతో రాసా. CHANDU. ఇది మై నేమ్. సో ఫస్ట్ లెటర్ ఇస్ ఏ క్యాపిటల్ సి. క్యాపిటల్కి మధ్యలోగా డాట్, దీని కింద డాట్, మధ్యలో నుంచి ఇక్కడ స్ట్రేట్ ఇక్కడ. సెకండ్ లెటర్ హెచ్ కాబట్టి హెచ్ పైకి వస్తుంది కాబట్టి ఇది స్ట్రేట్గా హెచ్ కలిపేసేది. దీన్ని హెచ్. నెక్స్ట్ ఏ. ఇక్కడ నుంచి దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్, దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్ కలిపేసి ఏ డాట్ ఖచ్చితంగా ఉండాలి ఇక్కడ. తర్వాత ఎన్. దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్, దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్ కలిపేసి ఎన్ కాలు, ఈ 2 కాలు సమానంగా ఉండాలి. ఈ 2 షోల్డర్ సమానం ఉండాలి. ఇవన్నీ కొంచెం చిన్న డాట్ ఇవ్వాలి. డి. దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్, దీని స్ట్రేట్గా ఇక్కడ ఒక డాట్. డి పైకి వస్తుంది కాబట్టి ఇదే లెవెల్లో ఇక్కడ డాట్
కలిపేసే 3 చుక్కలు. ఇక్కడ డీకి అసలు డాట్ రావాలి. యూ ఇది స్ట్రైట్గా ఇక్కడ డాట్, ఇది స్ట్రైట్గా ఇక్కడ డాట్ కలిపేసి ఇది చిన్న డాట్ యూ ఉండాలి. సో ఇవన్నీ ఇదో ఈ సైజులు మిడిల్ లైన్, డౌన్ లైన్, అప్ లైన్ అంటే మనకి 1 2 3 4 లైన్స్ ఖచ్చితంగా ఉండాలి. సరేనా? ఇంకా ఫర్దర్ ఇది బేసిక్ నాలెడ్జ్. మనకు దీనిపైన ఇంకా అవగాహన రావాలంటే కొంచెం ఇంకా అడ్వాన్స్గా ఉంటుంది. ఇది నేర్చుకో. ఇది మనకి సైజ్ ఇట్లా చందు, రాము ఎగ్జాంపుల్ రాము అంటే ఆర్ క్యాపిటల్, స్మాల్ ఆర్ఏ ఎంయుఎల్యు రాములు అన్నప్పుడు ఎమ్ముకు 1 2 3 లెగ్స్ ఉన్నాయి. ఈ 3 లెగ్స్ కింద 3 సమానంగా రావాలి. 3 లెగ్స్ కింద సమానంగా రావాలి. ఈ ఎమ్ముకు చిన్న డాట్ రావాలి. ఇట్లా చాలా ఉంటుంది. ఇది బేసిక్స్ ఇవి నేను చెప్పింది. ఈ మోడల్లో ట్రై చేసేవాడు. తర్వాత మనం ఫాంట్ ఒక్కొక్క ఏ స్టైల్, బి స్టైల్, సి స్టైల్, ఒక్కొక్క లెటర్ ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్స్ మనం తర్వాత ఫాలో అవుతాం. ఫస్ట్ బేసిక్ లెటర్ ఫాంట్ స్టైల్ చూడండి. ఇక్కడ ఏ ఉంది. ఏకి చిన్న డాట్ ఉందండి. ఈ డాట్ ఖచ్చితంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఎమ్ ఉంది. ఎమ్కి 3 లెగ్స్ ఉన్నాయి. 1 2 3 లెగ్స్ ఉన్నాయి. 1 3 2 3 షోల్డర్స్ ఉన్నవి, 3 లెగ్స్ ఉన్నాయి. ఈ 3 లెగ్స్ ఎమ్ము చూడండి. ఎమ్ముకు ఇక్కడ 3 లెగ్స్ ఉన్నవి. ఈ 3 లెగ్స్ సమానంగా ఉండాలి. 3 షోల్డర్స్ సమానంగా ఉండాలి. ఇవన్నీ కూడా షోల్డర్ సమానంగా ఉండాలి. ఈ 2 లెగ్స్ సమానంగా ఉండాలి. ఈ చిన్న ఎమ్ముకి చిన్న డాట్ ఉన్నాడు. ఈ డాట్ ఆర్. ఇక్కడ యూ ఉందా? యూ 2 సమానంగా ఉండాలి. ఇక్కడ 2 సమానంగా ఉండాలి. ఇక్కడ చిన్న డాట్ రావాలి. వి కూడా చిన్న డాట్ ఉండాలి. ఈ 2 సమానంగా ఉండాలి. డబ్ల్యూ చిన్న డాట్ రావాలి. సో ఇవి డాట్ ఖచ్చితంగా ఉండాలి. డాట్ మొత్తం 14. జీ చూద్దాము. జీ కూడా పైన చిన్న డాట్ ఉండాలి. పీ కూడా చిన్న డాట్ ఉండాలి. క్యూ కూడా చిన్న డాట్ ఉండాలి. కనిపించాలి ఖచ్చితంగా. మళ్ళీ ఇదొక లైన్, ఇది లైన్, ఇదే లైన్, 3 లైన్లు. మళ్ళీ బి చిన్న డాట్ రావాలి. చిన్న బీకి చూడండి. బి ఉందా? ఈ బీకి చిన్న డాట్ రావాలి. ఇట్లా డీ కూడా చిన్న డాట్ రావాలి. ఇట్లా ఇది స్టైల్, ఇదొక స్టైల్ ఇట్లా. సో ఫర్దర్గా మనము ఇది చూసినాము చందు, రాములు. ఇది మనకు ఒక స్టైల్ మనం ఇప్పుడు చెప్పే స్టైల్ ఫాలో అవుతే మీకు ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది హ్యాండ్ రైటింగ్. నేను చెప్పిన స్టైల్లో చాలామంది ఇంప్రూవ్ అయ్యారు బిడ్డ. మీరు కూడా ట్రై చేయండి. సో రాకపోతే మళ్ళీ అడగండి, ట్రై చేద్దాము. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. నేను చాలా బాగా చెప్పినాను అనుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్. ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్. థ్యాంక్ యూ.